సూపర్ స్టార్ రజనీకాంత్ పొలిటికల్ ఎంట్రీ ఇస్తారా? బీజేపీలో చేరుతారా? సొంత పార్టీ ప్రకటిస్తారా? ఈ విషయంపై సస్పెన్స్ ఇంకా కొనసాగుతోంది. అయితే ఈ సస్పెన్స్కు మరి కాసేపట్లో తెరపడనుంది. ఇవాల్టి నుంచి వరుసగా 5 రోజుల పాటు అభిమానులతో రజనీ సమావేశం కానున్నారు. మరి కాసేపట్లోనే ఈ భేటీ ప్రారంభం కాబోతోంది. ఈ భేటీలోనే రజనీ తప్పకుండా తన రాజకీయ ప్రవేశంపై ప్రకటన చేస్తారని అభిమానులు 1000 కళ్లతో ఎదురు చూస్తున్నారు. చెన్నైలోని రాఘవేంద్ర కళ్యాణ మండపంలో ఈ భేటీకి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇప్పటికే భారీగా అభిమానులు చేరుకున్నారు. సరిగ్గా 9 గంటలకు ఈ సమావేశం ప్రారంభం కానుంది. ఇవాళ కరూర్, కన్యాకుమారి, దుండిగల్ జిల్లాల అభిమానులు 600 మందితో రజనీ సమావేశం కానున్నారు. ఇలా రోజుకు 3 జిల్లాల ఫ్యాన్స్తో కవాలీ భేటీ అవుతారు. ఫ్యాన్స్తో రజనీకాంత్ భేటీకి సంబంధించిన డీటెయిల్స్ అందించేందుకు చెన్నై నుంచి మా ప్రతినిధి మురళి లైవ్లో మనకి అందుబాటులో ఉన్నారు. మురళి, సూపర్ స్టార్ రజనీ ఈ పేరు వింటేనే తమిళనాడే కాదు, భారతదేశ వ్యాప్తంగా, అలాగే ఆ మాటకొస్తే ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి రజనీకాంత్ అభిమానుల్లో ఒక తెలియని వైబ్రేషన్. ప్రస్తుతం ఈ వైబ్రేషన్ అంతా చెన్నైలోని కోడంబాకం రాఘవేంద్ర కళ్యాణ మండపంలో కనబడుతోంది. ప్రస్తుతం మనం రాఘవేంద్ర కళ్యాణ మండపం వద్ద ఉన్నాం. ఇక్కడికి అభిమానులు ఉదయం నుంచే ఇక్కడికి చేరుకున్నారు. మరికొద్దిసేపట్లోనే అభిమానులతో రజనీకాంత్ భేటీ ప్రారంభం కాబోతోంది. 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కూడా ఈ సమావేశం జరుగుతుంది. ప్రతిరోజు కూడా అంటే 5 రోజుల పాటు ఈ భేటీలు అనేటివి కొనసాగుతాయి. ఒక్కొక్క రోజు 3 జిల్లాలకు సంబంధించినటువంటి అభిమానులతో రజనీకాంత్ కలవబోతున్నారు. అందుకు సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా పూర్తి అయ్యాయి. వచ్చేటువంటి అభిమానులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ముందుగానే గుర్తింపు కార్డులు ఇచ్చారు. ఆ గుర్తింపు కార్డులు ఉన్నటువంటి అభిమానులు మాత్రమే కళ్యాణ మండపం వద్దకు వస్తారు, రజనీకాంత్తో భేటీ అవుతారు. గతంలో అంటే గత నెల 12 నుంచి కూడా ఈ సమావేశాలు ప్రారంభం కావాల్సి ఉంది. అయితే ఆ సమావేశాల్లో ఎక్కువ మంది అంటే రోజు 5,000 మంది వరకు కూడా కలిసేటువంటి ఏర్పాట్లు చేశారు. ఒక్క రోజులో అంతమందిని కలిసే వీలు లేదు కాబట్టి ఆ సమావేశాన్ని రద్దు చేస్తున్నట్టు రజనీకాంత్ ఒక ప్రకటన కూడా స్వయంగా విడుదల చేశారు. ఆ ప్రకటన తర్వాత స్వయంగా ఎప్పుడు ఈ సమావేశం ఉంటుందనేది త్వరలోనే ప్రకటిస్తానని చెప్పారు. 4 రోజుల క్రితం షెడ్యూల్ కూడా ప్రకటించారు. ఇవాళ నుంచి 19 వరకు 5 రోజుల పాటు తొలి షెడ్యూల్లో అభిమానులతో రజనీకాంత్ భేటీ కాబోతున్నారు. ప్రతిరోజు కూడా ఒక్కొక్క జిల్లా నుంచి 200 మంది అంటే ఈ మొత్తం ఒక రోజులో 3 జిల్లాలకు సంబంధించినటువంటి అభిమానులు 600 మందిని కలవడానికి చాలా సులువుగా ఉంటుంది. అందరితో మాట్లాడేటువంటి అవకాశం ఉంది. గతంలో 10 ఏళ్ల క్రితం రజనీకాంత్తో అభిమానులందరూ భేటీ అయ్యారు. ఆ తర్వాత 10 ఏళ్ల తర్వాత జరుగుతున్నటువంటి ఈ భేటీలో ప్రతి ఒక్కరూ కూడా ఫోటో తీసుకోవాలనేటువంటి ఒక ఆశ ఉంటుంది. ప్రతి ఒక్కరూ కూడా ఇప్పట్లో అయితే అందరి దగ్గర స్మార్ట్ కెమెరాలు, స్మార్ట్ ఫోన్లు ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ కూడా సెల్ఫీ కోసం పోటీ పడేటువంటి పరిస్థితుల్లో అందరితో కూడా ఫోటోలు దిగే అవకాశం ఉంది. అభిమానులకు ఆ ఏర్పాట్లు కూడా చేసినట్టు తెలుస్తుంది. సో మరోవైపు ఇవాళ నుంచి జరిగేటువంటి ఈ సమావేశంలో వచ్చేటువంటి అభిమానులు ఎవరైతే ఉన్నారో అభిమాన సంఘాల ముఖ్య నేతలు మాత్రమే ఇక్కడికి వస్తున్నారు. ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత మళ్ళీ తొలి షెడ్యూల్ అయిన తర్వాత అంటే 5 రోజుల పాటు 15 జిల్లాలు అయితే మిగిలినటువంటి 17 జిల్లాలు ఉంటాయి. రెండో షెడ్యూల్లో 17 జిల్లాల అభిమానులందరినీ కలిసిన తర్వాత మిగిలినటువంటి ఎవరైతే ఇప్పుడు అధ్యక్ష కార్యదర్శులు ముఖ్య అభిమాన సంఘాల నేతలు ఉన్నారో వారితో మాత్రమే ఈ భేటీ ఉంటే ఆ తర్వాత మరొక దఫా కింది స్థాయి అంటే మరొక గ్రేడు దానికి సంబంధించినటువంటి రజనీకాంత్ అభిమానులతో కూడా ఆయన భేటీ కాబోతారు. అందుకు తగ్గ ఏర్పాట్లు కూడా చెప్పబోతారు. అయితే ఇవాళ భేటీ అయిన తర్వాత ఏం మాట్లాడబోతారు? రజనీకాంత్ ఎప్పటి నుంచో కూడా రాజకీయాల్లోకి రావాలని అభిమానులందరూ కూడా కోరుతున్నటువంటి పరిస్థితుల్లో ఆ ప్రస్తావన ఎంతవరకు ఉంటుంది? అభిమానులందరూ కూడా రజనీకాంత్ను రాజకీయాల్లోకి రావాలి లేదా ఒక పార్టీ పెట్టాలనేటువంటి అభిప్రాయాలను వ్యక్తం చేయబోతున్నారు. వారందరూ కూడా రజనీని కోరబోతున్నారు. అయితే రజనీకాంత్ ఏం చెప్తారు? ఇన్ని రోజుల పాటు కూడా రజనీకాంత్ ఒకటే చెబుతూ ఉన్నారు, తాను రాజకీయాల్లోకి రావడం లేదు. ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి ప్రచారం అంతా కూడా ఒట్టి పుకార్లు అనేటువంటి మాటలు కూడా అనేక సార్లు చెప్పారు. కానీ తాజా పరిణామాలు చూస్తుంటే ఆయన ఖచ్చితంగా రాజకీయాల్లోకి రాబోతారు. బీజేపీ కూడా ఆయనకు అండగా ఉందన్నటువంటి ప్రచారం ఇటీవల కాలంలో ఎక్కువైంది. సో గత నెల సమావేశాలు ఎందుకు ఉన్నటువంటి రద్దు చేసుకున్నారు, మళ్ళీ ఇప్పుడు ఎందుకు సమావేశాలు పెట్టారని ఇప్పుడు ఒక చర్చగా కూడా మారినటువంటి అంశం. ఇటీవల జరిగినటువంటి కొన్ని పరిణామాల్లో బీజేపీ రజనీకాంత్కు అండగా ఉండడం, కాజీ మస్తాన్ అనేటువంటి ఒక చరిత్ర కలిగినటువంటి ఒక సినిమాను రంజిత్తో ఆయన తీయబోతుండడం, దీనికి సంబంధించినటువంటి అభ్యంతరాలు వచ్చినటువంటి నేపథ్యంలో బీజేపీ కూడా అండగా ఉంటామని ప్రకటించినటువంటి నేపథ్యంలో బీజేపీ ప్రస్తుతం రజనీకాంత్ వెన్నుంటండి ఈ సమావేశాలు నిర్వహిస్తుంది. త్వరలో రాజకీయ పార్టీకి అంటే బీజేపీ ద్వారా ఆయన అరంగేట్రం చేయబోతున్నారు అన్నటువంటి ఒక ప్రచారం అయితే తమిళనాడులో
జోరుగా సాగుతున్నటువంటి పరిస్థితి. మరోవైపు మనం చూస్తున్నాం ఇక్కడికి అభిమానులు తప్ప మరెవరికీ కూడా అనుమతి లేకుండా భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. పాసులున్న వారిని మాత్రమే అనుమతిస్తున్నారు. ఇక్కడ బ్యారికేడ్లన్నీ కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ఒకవేళ అభిమానులు ఎవరైనా సరే సమావేశాలు జరుగుతుందని ఇక్కడికి వచ్చినప్పటికీ వారందరికీ కూడా కలిసేటువంటి అవకాశం లేదు. ముందుగా ఎవరికైతే గుర్తింపు కార్డులు ఇచ్చారో వారికి మాత్రమే ఇక్కడ అనుమతి ఉంటుంది. సమావేశంలో పాల్గొనడం కావచ్చు, రజనీకాంత్ను కలవడం కావచ్చు. సో మొత్తానికైతే రజనీకాంత్ అభిమానులకు ఇది ఒక పెద్ద పండగనే చెప్పాలి. గతంలో ఎప్పుడు కూడా రజనీని దగ్గర నుంచి చూసేటువంటి అవకాశం లేదు. సినిమా వేడుకల్లో చిత్ర యూనిట్కి సంబంధించినటువంటి ప్రముఖులు అలాగే వీవీఐపీలు అంటే పాసులు ఉన్నటువంటి వారిని మాత్రమే అనుమతించేవారు. కానీ ఇప్పుడు స్వయంగా రజనీకాంతే అభిమానులతో భేటీ అవుతున్నారు. వారి 10 ఏళ్ల కోరికను ఇప్పుడు తీరుస్తూ ఉన్నారు. దీంతో వాళ్ళ సంతోషానికి ఏమాత్రం అవధలేవనే చెప్పాలి. థ్యాంక్ యూ మురళి. అది పరిస్థితి. కేవలం అభిమాన సంఘాల నాయకులకి మాత్రమే ఈ గుర్తింపు కార్డులు ఇచ్చి రజనీకాంత్ని కలిసే అవకాశం ఇస్తున్నారు. సో రోజుకు 600-700 మంది చొప్పున ఆయన కలవబోతున్నారు. వాళ్ళతోటి ఆయన ఫోటోగ్రాఫ్స్ తీసుకుంటారు. అలాగే అభిమానులకు ఎలాంటి మెసేజ్ ఈ మీటింగ్లో కబాలి ఇవ్వబోతున్నారో వేచి చూడాలి.